ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని కృపను బట్టి ఉదయకాలము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించు పరిశుద్ధ గ్రంథములో నుంచి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుతున్నాం. మీరు గొర్రెల వలె త్రోవ తప్పితిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపు మరలి ఉన్నారు. ఇక్కడ దైవజనుడు పేతురు రాసినటువంటి పత్రికలో మరి యేసుప్రభు వారు ఆత్మలకు కాపరి అని, ఆయన వైపు మరలి ఉండాలని దేవుని సన్నిధి వాక్యం చెలవిస్తున్న మాటలు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరము కూడా గమనించాలి. గొర్రెలతో విశ్వాస జీవితాన్ని పోల్చి మరి లోకములో అనేకమైనటువంటి వాటి విషయములో మరలి ఉన్నారని, వాటి నుంచి మీరు విడిపించబడి యేసుక్రీస్తు వారి వైపు తిరగాలని దైవజనుడు పేతురు రాస్తున్న మాటలు. ఆయన మన ఆత్మలకు కాపరి, మన ఆత్మల కాపరి అయినటువంటి అధ్యక్షుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన వైపు మనం మరలి ఉండాలని లేఖనం హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకా లోకములో ఏదో ఉన్నదని భ్రమలో ఉన్నటువంటి అనుభవాల్లో ఉన్నారా? దేవుడు సర్వశక్తిమంతుడు, ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ఆయన మంచి కాపరిగా మనకున్నారు ఆయన. కాబట్టి ఆయన వైపు మనం మరలి ఉండాలని వాక్యం చెప్తున్నమాట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనములో, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందెదరు. చూడండి, ఎవరైతే దేవుని వైపు మరలి తమ జీవితములు సరిచేసుకొని ప్రధాన కాపరైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు మరలి ఉన్నారంటే, వాక్యం చెప్తున్న మాటలో ఇదిగో మనము ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క ఆయన వాడబారని మహిమా కిరీటమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడనే సత్యమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఏ పరిస్థితుల మధ్యలో తొట్టిల్లిపోయినటువంటి జీవితాలుగా ఉన్నాయో దేవుని వైపు మనం మరలినట్లయితే ఆయన మన ఆత్మలకు కాపరై ఉన్నారన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 20వ వచనమును చూస్తే, గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసు అనే మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపి సమాధానకర్త అయినటువంటి దేవుడు ఆయనే. మృతులలో నుండి లేచి ఇదిగో సమాధానకర్త అయినటువంటి దేవుడు. ఇక్కడ మనం గమనిస్తే గొర్రెలకు గొప్ప కాపరి యేసు అనే మన ప్రభువు నిత్య నిబంధన చేసి ఉన్నారు. నీ కొరకు, నా కొరకు, ప్రతి మానవ జీవితముల కొరకు ఆయన నిత్య నిబంధన చేసి ఉన్నారు. కాబట్టి ఆయన ఆత్మలకు కాపరై ఉండగా ప్రతి ఆత్మ ఎవరైతే ప్రభు అని యేసుక్రీస్తుని అంగీకరిస్తారో దేవుని యొక్క ఆత్మ సంబంధులై ఉన్నారని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే గొర్రెలకు మంచి కాపరి, ప్రధాన కాపరై ఉన్నారు. ఆయన వైపు మరలి ఉండాలి. యోహానులో కూడా మనం చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయములో 14వ వచనములో యేసుప్రభు వారు చెప్తున్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని. జీతగాడు జీతకాడే, తన కాని అందున దనై. ఇదిగో వాటిని విడిచి వెళ్ళిపోయేటువంటి స్థితి. ఎవరంట? జీతగాడు. కానీ నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. ఈరోజు ఆయన మంచి కాపరిగా మనకు ప్రత్యక్షమవటానికి 2000 సంవత్సరాల క్రితమే ఆయన వదకు తేబడిన గొర్రె పిల్ల వలె పొచ్చు కత్తిరించువాని ఎదుట ఎలా మౌనముగా ఉన్న ఆయన అలాగన మౌనముగా అప్పగించుకొని ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన గాయముల చేత మనకు స్వస్థత కలుగు చేసి ఆరోగ్యకరమైన రెక్కల నీడలో కాచి రక్షణ, ఆనందము, సమాధానము, సంతోషము ప్రభు మనకు అనుగ్రహించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన ఎవరనంటే ఆయన మంచి కాపరై ఉన్నారు. చూడండి, కీర్తనలో కూడా 80వ కీర్తన 1వ వచనములో, ఇజ్రాయేలు కాపరి చెవియొగ్గుము, మందవలే యేషోబును నడిపించువాడా.
కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశించును. సరే, ఇజ్రాయేలుకు మంచి కాపరి, ఐగుప్తులో ఉన్న బానిసత్వము నుండి అదిగో వాళ్ళ చేతిలో ఉన్న కట్టబడినటువంటి కట్ల నుంచి విడిపించి ఇజ్రాయేలుకు మంచి కాపరిగా మందవలి నడిపించాడు కదా. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. లోకములో నడుస్తున్నాం, లోకములో జీవిస్తున్నామని చెప్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తుని కాపరిగా, మంచి కాపరిగా నువ్వు గుర్తించి నీ హృదయ ఆలోచన తలంపులు ప్రభు సన్నిధిలో నువ్వు తలపోసుకొని దేవుని వాక్యానికి లోబడి దేవునితో నిబంధన చేసుకొని యేసుక్రీస్తు రక్తము చేత కడగబడితే ఆయన నీ కొరకు గొప్ప కాపరిగా, ఇజ్రాయేలుకు మంచి కాపరిగా, ప్రధాన కాపరిగా మన పక్షముగా ఆయన ప్రత్యక్షత కలిగి ఉన్నారని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుప్రభు వారి మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 36వ వచనంలో చదివితే ఆయన సమూహములను చూసి వారు కాపరి లేని గొర్రెల వలె విసుగు చెంది ఉన్నారు, వారి మీద కనికరపడెను. చూడండి, కొంతమంది ఎలా ఉన్నారంటే కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయిన అనుభవం, మనస్తాపాన్ని కలిగిన అనుభవం, లోకములో అపవాది చేతుల్లో పడి నానా విధమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు యేసయ్య ఈ సమయంలో వారిని చూసి కనికర పడుతున్నట్లుగా రాయబడింది. కాబట్టి ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మలకు కాపరి, ప్రతి మనిషిని సృష్టించిన సృష్టికర్త, ఆత్మ దేవుని యొద్ద పంపబడి ఉన్నటువంటి ప్రతి ఆత్మలకు కాపరై ఉన్నారు. ఆ కాపరైన ప్రభువైన యేసుక్రీస్తు వైపు మనం మరలి ఉండాలి. ఆయన వైపు మనం త్రెప్పబడాలి. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు మనం చూసేవారముగా ఆయుత్తుపరిచి ఆ కాపరైనటువంటి యేసుక్రీస్తుని మనము నిబంధన చేసుకోవాలి. అట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించి దీవించి ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క మహాకృపను బట్టి, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా ఆత్మలకు మంచి కాపరి, ప్రధాన కాపరివి నాయన అయా, మరి వాడబారని మహిమా కిరీటము పొందుకొనుటకు మీ కృపలో స్థిరపరిచి సహాయము దయచేసి ప్రతి విషయములో ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును దర్శించి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని